ఇది చంద్రబాబు యుగం, కలియుగం. ఈ కలియుగంలో ఎలా రాజకీయం చేయాలి అంటే అక్రమ కేసులు పెట్టించుకోవాలి, అవసరమైతే దెబ్బలు తన్నించుకోవాలి. అవన్నీ తట్టుకొని రాజకీయం చేయగలిగితేనే ఉండాలి రాజకీయాల్లో అన్నట్లుగా నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం చూసాం. చాలామంది చాలా రకాలుగా విశ్లేషించి ఉంటారు, మీ ముందు పడేసి ఉంటారు. ఈ మధ్య కాలంలోనే బయలుదేరారు చాలామంది విశ్లేషకులు అంటూ మన కింద కామెంట్లు పెట్టలే సత్రకాయగాళ్ళు, పిల్ల పిత్రేగాళ్ళు కూడా ఉంటారు. మనం ఎలా చూస్తామంటే ఒక్కొక్కసారి మనం ఇలా పార్కో కూర్చొని టీనో కాఫీనో ఏదో తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు పక్క తోక ఊపుకుంటూ ఒక చిన్న కుక్క వస్తుంది. మనం దానికి కాస్త కాఫీ చుక్కలు పోస్తాం, లేదంటేనేమో పెడీల్మనే ఒక లాగి పెట్టి తన్నది అంటాం అన్నమాట ఆ టైంలో మన ఇదిని బట్టి. కాబట్టి ఇలాంటి వాటిని మనం కేర్ చేయం. అసలు సబ్స్క్రైబర్లు లేరు రారు అంట. ఒక స్త్రీలింగమో పుంలింగమో తెలియదు నాకు. నేను కామెంట్ పెట్టాను, సబ్స్క్రైబర్లు రానేని లేని యూట్యూబ్ కొట్టం నువ్వు ఎందుకు చూస్తున్నావు? పదే పదే ఎందుకు చూస్తున్నావు? చూడాల్సిన అవసరం లేదుగా. మనం ఈ మాట పోయిన నెలలో కూడా చెప్పాం, ఎవడు చూడకపోయినా నష్టమేం లేదు అని. ఆ దెబ్బతో ఒక 10 మంది సబ్స్క్రైబర్లు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నట్టున్నారు. వాళ్ళ ఈగో హర్ట్ అయిందనమాట. పర్వాలేదు, ఏమైంది ఇప్పుడు మళ్ళీ విరగలేదా? ఈ పెరుగుట తరుగుట కోసం ఏం కాదు కదా మన అభిప్రాయాల ప్రకటన అనేది. అలానే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పూర్తిగా సంసిద్ధులై ఉన్నట్లు కనిపించింది అరెస్ట్ కోసం అని చెప్పేసి కొంతమంది తమ్మునైలు పెట్టుకొని సంతోషపడ్డారు. ఎందుకంటే వాళ్ళకి అలా పెడితేనే వ్యూస్ వస్తాయి కాబట్టి. ఎలా పెడితే వ్యూస్ వస్తాయో మాకు తెలుసు. మాకు అలా పెట్టడం ఇష్టం లేదు కాబట్టే పెట్టం. ఈవెన్ తమ్మునైలు కూడా పెట్టండి. ఎందుకు అంటే అందుకే, అవసరం లేదు. ఏదో చూపించి మిమ్మల్ని ఏదో ఉందనిపించి లోపలికి వచ్చిన తర్వాత ఏమీ లేదని చెప్పించుకొని మళ్ళీ అదే బలహీనతకు లోను పడిపోయి మళ్ళీ అవే వీడియోలు చూస్తూ అంత అవసరమే ఉంది. మన దగ్గర కంటెంట్ ఉంటే పెడతాం. అది కూడా మన మీద మెడ మీద కత్తి పెట్టి ఎవడు ఇది మాట్లాడండి అది మాట్లాడండి అని చెప్పలేరు, చెప్పబోరు కూడా. దట్ ఫర్ షూర్. టీవీ 9లో 11 గంటలకో 9 గంటలకో 10 గంటలకో ఏదో ఒక న్యూస్ ఉంటుంది, న్యూస్ గ్యారంటీ అంట. అంటే మిగతా టైంలో వచ్చేదంతా గ్యారంటీ లేని న్యూసా? అలా మన క్రెడిబిలిటీ, మనం చేసే రీసెర్చ్, మనకున్న అవగాహన, అనుభవంతో మాట్లాడే మాటలు ఇవి. జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా మాట్లాడారనమాట. ఆయనలోని ఫ్రస్ట్రేషన్, తెలుగు పదం ఏంటంటే ఫ్రస్ట్రేషన్కి విసుగు, అసహనం, ఆగ్రహం 3 కలగలిపిన ప్రసంగం అది. సినిమా మామూలుగా ఉండదు అన్నాడంటే అదేదో కింద జీవిడి కృష్ణమోహన్ రాసిన స్క్రిప్ట్ని చదువుతున్నట్టు కాదు. ఆయనలోని ఫీలింగ్ అది బయటకు వచ్చింది. ఆ ఫీలింగే బయటకు వచ్చింది. అది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే దానికి ముందు పవర్లోకి రావాలి, దానికి టైం ఉండదు. ఈలోపు ఏం చేయాలనేది చివరిలో చెప్పేది ఆ ప్రసంగంలో. మన వాళ్ళు కన్వీనియంట్గా ఆ 2 నిమిషాలని కట్ చేసేసి వాళ్ళకి కావాల్సిన 5 నిమిషాలనే పోస్ట్ చేసుకుంటారు. ఎందుకంటే మసాలా కావాలి జనానికి, ఎంటర్టైన్మెంట్ కావాలి. విజ్ఞాన బోధనలు, తత్వ విచారాలు, విశ్లేషణలు, విమర్శలు అవసరం లేదు కాబట్టి. ఇవల్ల చెప్పేది ఏంటంటే ఆయన మనం గ్రామ లెవెల్లో కూడా బూతులు ఏర్పాటు చేసుకొని, కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి, పోరాటాలు చేయాలి ప్రజల తరపున అని. ఇప్పుడు ఇందులో అభ్యంతరాలు లేని ప్రసంగం అనమాట. నిన్న మొన్నటి దాకేమో కొద్దిగా అమెచ్యూర్డ్గా బట్టలు ఇప్పదీస్తా అనగానే చించుకున్నారు కదా, మా బట్టలు ఇప్పదీస్తారని. ఇప్పుడేంటి? అలా కాదు. అన్యాయం చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడున్నా రిటైర్ అయినా లాక్కొస్తాం అంటాం. దాంట్లో తప్పేం లేదు కదా. దీని మీద కూడా ప్రెస్ మీట్లు పెట్టచ్చు. ఇది కౌంటర్ ప్రెస్ మీట్లు. ఆయన కూడా పట్టించుకునేది ఎవరు? ఎందుకంటే జరుగుతుంది ఇప్పుడు. వైఎస్ఆర్సీపీ అధినేత గమనంలో ఉంది ప్రతి విషయం కూడా. ఏం జరుగుతుందో వాళ్ళ కార్యకర్తలకి ఎలా కేసులు పెడుతున్నారు, ఎలా మళ్ళీ తిప్పుతున్నారు అనేది గమనంలోకి వచ్చింది. ఎట్ ద సేమ్ టైము ఇప్పుడు ఏదో జరుగుతుంది కదా, లిక్కర్ కేసుల్లో అరెస్టు జరగబోతుంది అని. దానికి ఆయన మానసికంగా దేనికైనా సంసిద్ధుడే. అది ఓడిపోయిన మొదటి రోజే ప్రెస్ మీట్లోనే చెప్పి పదే మళ్ళీ మనం వీడియోలో చెప్పుకొని అవసరమే లేదు. అది దీనికి ఆ ప్రసంగానికి సంబంధించి ఏంటంటే వాళ్ళ కేడర్కి భరోసా ఇవ్వటం. మీకు 2014 ఎన్నికల ఓటమి తర్వాత ఒక వీడియో గుర్తుండే ఉంటుంది, ఇప్పటికి కూడా పెడుతుంటారుగా. బాగా కొట్టారు, తీసుకుంటాం, మళ్ళీ వస్తామని. సేమ్ ఆ తరహాలోనే నిన్న డైలాగ్ కూడా ఉంది.
చూడండి కావాలంటే. ఇక ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా రాబోయే రోజుల్లో ఈ ప్రవర్తన అంటే ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వంలోని తప్పులని ఎంచి చూపుదామనే ప్రవర్తనని ఎంత తీవ్రంగా తీసుకెళ్తే ఆ పార్టీ అంత బలంగా ప్రజల్లోకి వెళ్తుంది. సందేహం లేదు అందులో. బాయ్.